ఒకే చోట కదలకుండా చేసే ఉద్యోగాల్లో అంత ముప్పుందా? బీపీ, షుగర్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం అవేనా? వ్యాయామం చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందా? మన అలవాట్లు కూడా మార్చుకోవాలా? వాట్ ది స్టోరీ? ఇటీవలి కాలంలో లైఫ్ స్టైల్ వ్యాధులు పెరుగుతున్నాయి. బీపీ, షుగర్ నుంచి గుండె జబ్బుల వరకు చిన్న వయసులోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డెస్క్ జాబ్సే అంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. గంటల తరబడి కూర్చొని ఉండే అలవాటుతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. డెస్క్ ఉద్యోగాలు, కదలకుండా కూర్చొని పనిచేసే సిబ్బందికి ఇదొక హెచ్చరిక లాంటిదంటున్నారు. సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి రోజువారీ ఆహారమే కారణమని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ మనకున్న చిన్న చిన్న అలవాట్లే ఈ ముప్పుకు దారితీస్తున్నాయి. మనకు తెలియకుండానే మన రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచుకుంటున్నాం. కదలకుండా అలా కూర్చొని ఉండిపోవడం వల్ల కండరాలు, కీళ్ల మీదే కాదు ఇతరత్ర అంశాలపైన ప్రభావం చూపుతుంది. జీవక్రియలు దెబ్బతింటాయి. మధుమేహం, గుండె జబ్బు వంటి దీర్ఘకాల సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కుర్చీలకు అతుక్కుపోవడం ద్వారా శక్తి కోసం గ్లూకోజ్ని ఉపయోగించే మన కండరాల సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి అరగంట, గంటకు కొద్దిగా లేచి అలా తిరగడం వల్ల రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. టైప్ 2 మధుమేహంలో ఇన్సులిన్ నిరోధకత ముఖ్యంగా కండరాల గ్రాహకాల వద్దే జరగడం వల్ల 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు కదలకుండా ఉంటే ఈ గ్రాహకాలు ఇన్సులిన్కు సరిగా స్పందించవు. దీంతో కండరాలు గ్రహించాల్సిన గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతుంది. షుగర్ పెరిగిపోతుంది. ఆఫీస్లో తీవ్రమైన ఒత్తిడి ఉన్నా ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలై రక్తంలో చక్కెర స్థాయిని మరింతగా పెంచుతుంది. డెస్క్ దగ్గర ఎక్కువసేపు కూర్చోకుండా చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. అవకాశం ఉన్నప్పుడల్లా నడుస్తూ ఉండాలి. డెస్క్ జాబ్ చేసేవారు ప్రతి 30 నిమిషాలకు లేచి నిలబడడం, నడవడం, లిఫ్ట్కు బదులు మెట్లు వాడడం, రక్త ప్రసరణను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేయాలి అంటున్నారు నిపుణులు. మనం నిల్చున్నప్పుడు శరీరం 2 నుంచి 3 క్యాలరీలు ఖర్చు చేస్తే కూర్చున్నప్పుడు కేవలం 1 నుంచి 1.5 క్యాలరీలు మాత్రమే ఖర్చు చేస్తుంది. దానివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 6 గంటలు కూర్చునే వారిలో ఊబకాయం రిస్క్ 60% ఎక్కువ. ఇది డయాబెటిస్, గుండె జబ్బులకు దారితీస్తుంది. కూర్చొని పనిచేస్తుంటే బ్రెయిన్కు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పెరుగుతాయి. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 7 గంటలు కూర్చునే వారిలో డిప్రెషన్ రిస్క్ 47% ఎక్కువ. ఉదయాన్నే అర్జెంట్ పని ఉందనో, ఆకలి వేయడం లేదనో అల్పాహారం దాటవేస్తుంటారు కొందరు. ఈ అలవాటు తక్షణ ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలికంగా ఇబ్బందేనని అంటున్నారు వైద్యులు. శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న గ్లూకోజ్ని విడుదల చేయాల్సి వస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర వెంటనే పెరుగుతుంది. ఈ చర్య అతిగా తినడానికి కారణమై చక్కెర స్థాయిలను మరింతగా పెంచుతుంది. ఇన్సులిన్ ప్రతిస్పందనను తగ్గిస్తుంది. సరిగా నిద్రపోకపోవడం కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు మరో కారణం. అర్ధరాత్రి అయినా చాలా మంది నిద్రపోరు. రాత్రివేళ తగినంత నిద్ర లేకపోయినా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఆకలి హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడంతో మరుసటి రోజు ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తినాల్సిందే. వీటితో పాటు కొంచెం పీచు పదార్థాలు తింటే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మలబద్ధకం మొదలుకొని గుండె జబ్బుల దాకా ఎన్నో రకాల సమస్యల నివారణకు పీచు పదార్థాలు దోహదం చేస్తాయి. ఫైబర్ లేని ఆహారం చాలా త్వరగా జీర్ణమైపోతుంది. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింప చేయడం ద్వారా బ్లడ్ షుగర్ను స్థిరీకరించి ఆకస్మిక పెరుగుదలను నియంత్రిస్తుంది.
మనం రోజూ తినే భోజనంలో కార్బోహైడ్రేట్స్తో పాటు ఖచ్చితంగా ఫైబర్ ఉండేలా జాగ్రత్త వహించాలి. చాలా మందికి ఎక్కువగా కాఫీ తాగే అలవాటుంటుంది. దీని ద్వారా శరీరంలోకి వెళ్లే అధిక కెఫిన్, కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేందుకు దోహదపడుతుంది. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగే అలవాటున్న వారిలోనూ గ్లూకోజ్ పెరుగుతుంది. ఆదరాబాదరాగా కొన్ని నిమిషాల్లోనే భోజనం కానిచ్చేసి మళ్లీ పనిలో నిమగ్నం అవ్వడం సరైంది కాదు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. వేగంగా తినడం వల్ల శరీరానికి ఇన్సులిన్ సరిగా విడుదల కావడానికి తగినంత సమయం లభించదు. ఈ అలవాటు గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి, అతిగా తినడానికి దారితీస్తాయి. నెమ్మదిగా నమలడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జంక్ ఫుడ్ కనిపించగానే చాలా మంది నోరు అదుపు చేసుకోలేరు. చిప్స్, చాక్లెట్స్ అంటూ తెగ తినేస్తూ ఉంటారు. రోజు చిరుతిళ్లు, మరీ ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం వల్ల రోజంతా రక్తంలో చక్కెరను ఎక్కువగా ఉంచుతుంది. దీనివల్ల మీ శరీరం సాధారణ స్థాయికి వచ్చే అవకాశం లేకపోవడంతో కాలక్రమేణా ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీసే ప్రమాదం ఉంది. శారీరక శ్రమ లేకపోయినా బరువు పెరుగుతారు. ఇది డయాబెటిస్, అధిక రక్తపోటుకు దారితీసే ఛాన్స్ ఉంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.